ఈరోజు మనం మన భాగ్యనగరంలోని చార్మినార్ని ఎక్స్క్లూజివ్గా చూద్దామని హైదరాబాద్ వచ్చాను. గతంలో సిగరెట్ పెట్టెల మీద మాత్రమే చూశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా అవకాశం దొరికింది చార్మినార్ చుట్టానికి. ఒకసారి చార్మినార్ దగ్గరికి వెళ్దాం. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి అక్కడికి. చూడండి ఎట్లా ఉన్నాయో, బట్టల కాడి నుంచి ఆర్నమెంట్ గోల్డ్, పంజాబ్ డ్రెస్సులు, నైటీలు అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళ డ్రెస్సులు, లేడీస్ బుర్కాలు అన్నీ. నాకు ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంది, అసలు చెప్పలేను ఆనందం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అసలు ఇంతవరకు ఎప్పుడు నేను చూశాను చార్మినార్ని. పక్కన చూడండి ఆనాటి రాజులు కట్టిన భవనాలు ఉన్నాయి. దీని పక్కనే ఒక మసీదు ఉందండి, బాగా అది ఫేమస్. మనం వెళ్దాం చార్మినార్ దగ్గరికి. ఎప్పుడో 30 years బ్యాక్ ఎప్పుడో వచ్చాను నేను. అదే మనకి అంతగా జ్ఞాపకం లేదు. ఆ సమయంలో చార్మినారు పైకి ఎక్కనే లేదు, ఏదో ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారని. ఇప్పుడు మళ్ళీ మామూలుగానే అలౌమెంట్ చేస్తున్నారు. మనకు వచ్చేసేటప్పటికి ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ పడిద్ది. చిల్డ్రన్స్కి అయితేనేమో 20, ఫారినర్స్కి అయితేనేమో 250 రూపాయలు. మన ఇండియన్స్కి 25 రూపాయలకి ఇచ్చారు. అంటే ఫారినర్స్ దగ్గర బాగా డబ్బులు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని. చూడండి ఇదేనండి మన చార్మినార్. కుతుబ్ షా కాలంలో నిర్మించిన మహా కట్టడం. ఇప్పుడైతే అంతా గ్రాఫిక్స్లు, కంప్యూటర్లతో డిజైనింగ్ చేసి ఇంజనీరింగ్లు చేస్తూ ఉంటారు. కానీ ఆనాటి కాలంలో వాళ్ళ కళాకారులు దాన్ని చిత్రపటం గీసి దాని ప్రకారంగా కట్టేవాళ్ళు. ఆ నమూనాని ఎంతో అద్భుతం అండి. ఆ రోజుల్లో వాళ్ళు కట్టడం అలా అనేది చాలా గ్రేటు. ఈరోజు మనకంతా సాఫ్ట్వేర్లు, కంప్యూటర్ల ద్వారా డిజైనింగ్ చేసుకొని కట్టుకోవచ్చు. కానీ ఆ రోజుల్లోనే చూడండి ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా ఉందో మన చార్మినార్. ఈ చార్మినార్ వల్ల ఈ భాగ్యనగరానికే గర్వకారణం అండి. దీనివల్ల చాలా అద్భుతమైన కట్టడం చార్మినార్. దాని ముందే ఉన్నాం మనం. ఒకసారి పైకి కూడా ఎక్కుదాం. ముందు మీకు చుట్టువైపులా చూపిస్తున్నాను. ఆ రోజు సండే అవడం వల్ల చాలామంది వచ్చారండి. నేను హైదరాబాదు మొత్తం 3 షూట్ చేసేసాను. ఒకటి ఆల్రెడీ ఈ వీడియోని అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. మన హుస్సేన్ సాగరు, మన తెలంగాణ అంబేద్కర్ తెలంగాణ శాసనసభ భవనాన్ని కూడా ఎక్స్క్లూజివ్గా పెట్టాను నేను. అది ఒక వీడియో. వీళ్ళు ఎంత ఎక్కువ అవుతేనే అన్ని ముక్కలు ముక్కలుగా వదలాల్సి వస్తుంది. ఈ చార్మినార్ వరకు ఒక సింగిల్ వీడియో పెట్టాను. నెక్స్ట్ నెహ్రూ జులాజికల్ పార్క్, ఆ వీడియో కూడా పెడతాను. దాంట్లో అద్భుతంగా ఉన్నాయి సింహాలు. లైవ్లో చూడటం చాలా హ్యాపీగా ఉందండి. అది నెక్స్ట్ వీడియో. చూడండి ఎట్లా ఉందో చార్మినార్. చార్మినార్ మధ్యలోకి వచ్చాను నేను లోపలికి, ఎంట్రన్స్లోకి. చూడండి మధ్యలో ఈ విధంగా వాటర్ ఫౌంట్ పెట్టేసి అట్లా పెట్టారు. ఒకసారి పైన స్లాబ్ కూడా చూపించారు మీకు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనం. చూడండి మెట్లు ఎంత ఎంత ఎత్తున్నాయో, సన్నగా సందులాగా పైకి వెళ్ళటానికి అట్లా కట్టారు మెట్లు. నాకైతే రొప్పు వచ్చేసింది ఎక్కేటప్పటికి. చిన్న సందు, ఎత్తుగా పెట్టారు మెట్లు, బాగా ఎత్తుగా పెట్టారు. ఎక్కడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అయినా పర్లేదు, ఎక్కచ్చు. ఎందుకంటే ఒకసారి మనం చార్మినార్ లైఫ్లో ఒకసారన్నా చూడాలి కాబట్టి ట్రై చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉందండి చార్మినార్ మాత్రం. మనమైతే ఒకే ఒక్కడు సినిమాలో మహేష్ బాబు, భూమిక వాళ్ళిద్దరు సీన్లు చూపిస్తారు సెట్టింగు. కానీ ఇప్పుడు మనం రియల్గా ఎక్కుతున్నాం చార్మినార్ మీదకి. ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను. వీడియో చివరి గంట చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ పైకి వచ్చేసాం మనం.
చూడండి ఎట్లా ఉన్నాయి గదులు గదులుగా, ఎలా డిజైన్గా, ఎలా వాకిళ్ళు లాగా ఎట్లా కట్టారు, ఆర్చిల్లాగా. మహా అద్భుతం అండి చార్మినార్. ఎన్నో సంవత్సరాల కాలం నుంచి అద్భుతంగా ఉందండి. చూడండి చుట్టూ వైపుల పైన ఎట్లా డిజైన్ చేశారో. ఈ చుట్టూతా తిరగచ్చు మనం. చాలా అద్భుతంగా ఉందండి చార్మినార్ మాత్రం. నాకైతే చెప్పలేని ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడాలనుకున్న చార్మినార్ని ఇలా దగ్గరగా వచ్చేసి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. చూడండి ఒకసారి కింద వైపున జనాన్ని మనం. ఇదంతా చార్మినార్ మీద చుట్టూతా తిరగచ్చు. చూడండి కింద నుంచి చిన్న చిన్న చీమల్లాగా, పురుగులాగా ఉన్నారు జనం. నేను ఇందాక మసీదు అని చెప్పాను కదా, చూడండి ఆ మసీదు. అది ఎంతో ఫేమస్ అయిన మసీదు అండి. బాగా మక్కా మసీద్ టైప్లో దర్శించుకుంటారు అందరూ. మన వాళ్ళు ముస్లిమ్స్ తప్ప మిగిలిన వాళ్ళని ఎలోమెంట్ చేయరు లోపలికి. అంత వాళ్ళు శుభ్రంగా, అంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అందరికీ ఎలోమెంట్ ఉండదు. ఓన్లీ ముస్లిమ్స్ సోదరులకు మాత్రమే అలౌమెంట్ ఉంటుంది ఆ మసీదులోకి. చూడండి జనం ఎలా ఉన్నారు మొత్తం. ఇది కూడా రాజుల కాలం నాటి నిర్మించిన మసీదేనండి. ఇప్పుడు కూడా చాలా కట్టడాలు ఆనాటి రాజులు నిర్మించిన కట్టడాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అన్ని చోట్ల. అదే మన ఇండియాలో, మన ఆంధ్రాలోనే అయితే అన్నీ లేవు. కానీ భాగ్యనగరంలో అన్ని కట్టడాలు చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి. ఎందుకంటే మనం ఏదైనా మార్పులు చేస్తే దాని న్యాచురాలిటీ అనేది పోయిద్ది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఉంటేనే పురాతనంగా మనకి చూడటానికి బాగుంటుంది. మనం దాన్ని లేటెస్ట్ డిజైనింగ్గా చేసి మరమ్మతులు చేస్తే దానికి ఉన్న ప్రాసెస్ తగ్గిపోతుంది. చూడండి ఎలా ఉందో చార్మినార్ పైకప్పు. పైనుంచి చూస్తున్నాం ఇప్పుడు మనం. చూడండి ఇది మధ్యలో. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాము. చూడండి కిందకి మెట్లు ఎలా ఉన్నాయో. పైకి వచ్చేది ఒకవైపు, కిందకి వెళ్ళేది ఒకవైపు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 దాకా అలౌమెంట్ ఉంటుందండి చార్మినార్ లోపలికి ఎంట్రన్స్. టికెట్ బయటే అమ్ముతారు. టికెట్ వచ్చేసి 25 రూపీస్. మన హ్యాండ్ బ్యాగుల్ని, ఏదైనా లగేజీని లోపలికి రానిరండి, బయట పెట్టుకోవాల్సిందే. మనం సెల్లులు తెచ్చుకోవచ్చు మామూలుగానే కామన్గా. పెద్దవాళ్ళు